నమస్తే అండి. నమస్తే. సాధారణంగా మన దగ్గర గుడి అనంటే గుడి లోపల దేవుడు ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో సెలబ్రిటీస్‌కి కూడా గుడులు కట్టడం మనం చూసాం. ముఖ్యంగా ఇది తమిళనాట కనిపిస్తా ఉంటది. అండ్ మహాత్మా గాంధీ కూడా గుడి ఉంది అనేది ఎక్కడో విన్నాను నేను. మీరు చెప్పినట్టుగా ఎక్కడో విజయవాడ దగ్గర ఎక్కడో ఉండుండొచ్చు. విజయవాడ హైవే మీద. ఉంది. నేను చూడలేదు. బట్ విన్నాను ఇదైతే. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రికి గుడి లేదు కదా! సో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పాట్నా దగ్గర ఒక గుడి కట్టాలని ఆశపడుతున్నారంట ట్రాన్స్జెండర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు. ఏం చెప్తారు? ఇది నా దృష్టిలో అయితే చాలా బాధాకరమైన విషయం. 112 కోట్లు పెట్టి 112 కోట్లు పెట్టి 5 ఎకరాల విస్తీర్ణంలో గుడి కట్టబోతున్నారు అని చెప్పి వచ్చింది. అయితే మోడీ గారి కీర్తి కండూతి. కండూతి అంటే దురద అని అర్థం. ఓకే. చాలామందికి తెలియదు. కీర్తి కండూతి ఎంత దూరం వెళ్ళింది అంటే, ఇవాళ ఈ న్యూస్ పెద్ద న్యూస్ అని నేను అనుకోవట్లా. దీని వెనక ఏదో చాలా రాజకీయ కారణాలు ఉన్నాయిలే కానీ మతలబులు ఉన్నాయి. ఇంకెవరన్నా కట్టాలని చూస్తే బాగుండదని చెప్పి వాళ్ళ జోలికి, ట్రాన్స్జెండర్ల జోలికి అయితే ఎవరో వెళ్ళరన్న ఉద్దేశంతో వాళ్ళ చేత ఈ పథక రచన చేశారు. కానీ ఏది ఏమైనప్పటికీ సార్ గారి కండూతి ఇంతకుముందే బయటపడింది. అదేంటంటే, గుజరాత్లో పటేల్ స్టేడియం అని ఉండేది, క్రికెట్ స్టేడియం. ఆ స్టేడియంని పునరుద్ధరించి పటేల్ పేరు తీసేసి మోడీ గారి పేరు పెట్టుకున్నారు. మళ్ళీ వీళ్ళేమో పటేల్ అంటే చాలా చాలా ఇష్టము. అసలు పటేలు అసలు నిజానికి పటేలు ఆర్ఎస్ఎస్ని ఎంత వ్యతిరేకించాడంటే, ఆర్ఎస్ఎస్ని నిషేధించాడు పటేల్. అసలు పటేల్కి పడేది కాదు ఆర్ఎస్ఎస్ అంటే. అట్లాంటి పటేల్ని వీళ్ళు ఇప్పుడు దేవుడిగా కొలుస్తున్నారు. కొలవటమే కాదు, ఎందుకు చేస్తున్నారు? ఒక పటేలు, ఒక భగత్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు ఎందుకు అవసరం అవుతున్నారు అసలు బీజేపీ పార్టీకి అంటే, వాళ్ళ పార్టీలో చెప్పుకోదగ్గ వ్యక్తులు లేరు కాబట్టి. సో ఒక స్వాతంత్ర సమరయోధులు లేరు. ఇప్పుడు పటేల్ ఉన్నారంటే స్వాతంత్ర సమరయోధుడు. మొరార్జీ దేశాయ్ అంటే స్వాతంత్ర సమరయోధుడు. నెహ్రూ అంటే స్వాతంత్ర సమరయోధుడు. గాంధీ అంటే స్వాతంత్ర సమరయోధుడు. ఇందిరాగాంధీ అంటే స్వాతంత్ర సమరయోధురాలు. ఇలా బోల్డ్ మంది ఉన్నారు. అరుణ ఆస్ఫాలి దగ్గర నుంచి చెప్పుకుంటే, సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి భగత్ సింగ్ పేరు ఇందాక చెప్పుకున్నాం. ఇట్లాంటి వాళ్ళందరూ స్వాతంత్ర సమరయోధులు. అవసరమైతే వాళ్ళ ప్రాణాలకి లెక్క చేయకోకుండా తుపాకీ గుండ్లకు కూడా ఎస్ కాల్చండి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి పేర్లు చెప్పానని ఆంధ్రాలో లేరని అనుకునేరు. అదే అందుకని ఇక్కడ కూడా టంగుటూరు ప్రకాశం పంతులు గారు చొక్కా ఇప్పి కాల్చండి రా అని చెప్పి మాట్లాడాను. వీళ్ళందరికంటే గొప్పగా చెప్పుకోవాల్సింది అల్లూరి సీతారామరాజు గారి గురించి మాట్లాడుకోవాలి. ఇట్లా చాలామంది ఉన్నారు. సరే, వీళ్ళందరినీ అవకాశం ఉన్నట్టు వాళ్ళ ఖాతాలో వేసుకుందామని చూస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే పాపం వాళ్ళకి ఎవరు లేరు కదా, అందువల్ల. సరే, దానిలో భాగంగానే ఇప్పుడు ఒకవేళ నా తరువాత అసలు నా పేరు ఉంటుందో ఉండదో అనే ఒక భయంతో ఆయన మోడీ స్టేడియంగా మార్చుకున్నారు. ఇది చాలా చాలా నా దృష్టిలో అయితే చాలా సిగ్గుమాలిన చర్య. ఎందుకంటే మనిషి బతికుండగానే పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చనిపోయాక వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు, వారి స్మృత్యర్థం పెట్టుకుంటారు, కానీ జ్ఞాపకార్థం పెడతారు వాళ్ళ మీద ఉన్న అపారమైన గౌరవంతో. ఇక్కడేమో పటేల్ గారి పేరు తీసేసేమో తన పేరు పెట్టుకున్నాడు. పటేల్ గారికి ఏమో 4,000 కోట్లు పెట్టి విగ్రహం కట్టించారు. ఏంటి అసలు ఇలా ఈ వైచిత్రం ఏంటో అర్థం కావట్లా. ఆ 4,000 కోట్లు కూడా డబ్బులు ఎక్కడే అనుకుంటున్నారు? నిర్భయ ఫండ్ నుంచి తీసి కట్టారు. సరే, ఇది అయిపోయింది. ఇదే ఒక పెద్ద బాధాకరమైన విషయం అంటే, ఇప్పుడు ఈ గుడి కట్టడం బీహార్లో ఈ గుడి కట్టడం వెనకమాల ఉన్న కుట్ర ఏంటి అంటే, అక్కడ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మొదటి సమావేశంలోనే వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొని వాళ్ళు చెప్పిన కారణం ఏంటి అంటే, ఆ మధ్యకాలంలో పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టారండి.
ఆ బిల్లు అంటే ఈ ట్రాన్స్జెండర్లకు సంబంధించిన బిల్లు పెట్టారు. ఆ బిల్లు ఆ, మా గౌరవానికి ఆ, భంగం కలిగేలా ఉంది. మా మా గౌరవాన్ని పెంచేలాగా ఉంది. ఇది కట్ చేసుకోండి. మా గౌరవాన్ని పెంచేలాగా ఉంది. మేము ధైర్యంగా ధీమాగా మేము ట్రాన్స్జెండర్లో అని చెప్పుకునేలాగా ఉందండి. అందుకోసం అని చెప్పి మేము ఈ కృతజ్ఞతతోటి ఆయన గుడి కట్టాలనుకుంటున్నాము. మా సంక్షేమ బోర్డులో డబ్బులతోటే మేము కట్టాలనుకుంటున్నాము. 118 కోట్లతోటి ప్రభుత్వం 5 ఎకరాల పొలం ఇస్తుంది, స్థలం ఇస్తుంది. దాంట్లో మేము మా డబ్బులతోటి కడతాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ అసలు విషయం ఏంటి అంటే, నేను ట్రాన్స్జెండర్ సంఘాల దాంట్లో కూడా నేను పనిచేస్తాను కదా, మా జేఏసీలో ట్రాన్స్జెండర్స్ కూడా ఉంటారు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, అసలు మొన్న తీసుకొచ్చిన చట్టం వల్ల ట్రాన్స్జెండర్లకి చాలా నష్టం. ఇప్పుడు వాళ్ళకు ఉన్నది ఏంటి, 2 వృత్తులు. 1 భిక్షాటన, 2 వ్యభిచారం. అయితే వాళ్ళని అసలు ట్రాన్స్జెండర్లుగా గుర్తించాలి అంటే, ఇంతకుముందు చట్టం ఎలా ఉండేదంటే, నేను ట్రాన్స్జెండర్ని అని చెప్పి అప్లికేషన్ ఇచ్చుకుంటే యాక్సెప్టెన్స్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ చేత సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. అంటే దానికి ఏం చెప్పారు అంటే, ఈ ట్రాన్స్జెండర్లు, నకిలీ ట్రాన్స్జెండర్లు ఎక్కువయ్యారు కాబట్టి అది తీసుకొచ్చామని చెప్పారు. కానీ ఈ ట్రాన్స్జెండర్లలో వాళ్ళు ఏమడుగుతున్నారంటే, అసలు ట్రాన్స్జెండర్స్, ఈ ట్రాన్స్జెండర్లకి లీడర్లు ఉంటారు. అమ్మ అమ్మ అంటూ ఉంటారు. ఒక ట్రాన్స్జెండర్ కింద ఒక సీనియర్ ట్రాన్స్జెండర్ కింద జూనియర్ ట్రాన్స్జెండర్లు ఉంటారు. అలాంటి వాటికి మీరు గుర్తింపు ఇవ్వండి, వాళ్ళు గుర్తించిన వాళ్ళకే మీరు ఇవ్వండి ఓకే అని చెప్పి అడుగుతున్నారు. అలా కాకుండా అసలు ట్రాన్స్జెండర్ల గౌరవానికి విరుద్ధంగా ఉండేలాగా ఆ బిల్లు ఉంది అని చెప్పి చెప్తున్నారు. పైగా ఈ ట్రాన్స్జెండర్లకి వేరే దేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి. అంటే ఏమనాలి, ఎన్జిఓలు దీంట్లో డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులన్నీ ఆపేశారు. ఆపేసి ఆ డబ్బులతోటి ఏం జరుగుతుంది ఇండియాలో అంటే, ట్రాన్స్జెండర్ క్లినిక్స్ నడుస్తున్నాయి. ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్లో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు వీళ్ళు సర్జరీ చేయించుకుంటారు. మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారాలనుకున్నప్పుడు, వాళ్ళ జెండర్ని చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు సర్జరీ చేయించుకోవాలి. ఆ సర్జరీ చేయించుకున్న తర్వాత చేయించుకునేటప్పుడు కూడా చాలా ఖర్చు అవుతుంది వాళ్ళకి. అది ప్లస్ చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళకి క్లినిక్స్ ఉంటే కనుక అక్కడికి వెళ్ళి వాళ్ళు చూపించుకోగలుగుతారు. ఇప్పుడు మామూలు డాక్టర్లు చూడరు వాళ్ళని. పైగా ఈ ఫీజులు కట్టి చూపించుకోవాలంటే కూడా వాళ్ళకి కష్టం. అందుకని ట్రాన్స్జెండర్ క్లినిక్స్ వాళ్ళ ఉపాధి కోసము ఇట్లా చాలా రకాలుగా వాళ్ళకి పనికొచ్చే విధంగా ఆ నిధులుంటే ఆ నిధులన్నీ ఆపేశారు. వీళ్ళు ఇచ్చే నిధులు తగ్గించారు. దానికోసం వాళ్ళు చాలా ఫైట్ చేస్తున్నారు ట్రాన్స్జెండర్స్. అట్లాంటిది ఎవరైతే దెబ్బతింటున్నారో, ఎవరైతే అన్యాయం అయిపోతున్నారో వాళ్ళతోటే పొగిడించటము, వాళ్ళ చేత గుడి కట్టించాలనుకోవటము ఎంత దుర్మార్గం అండి. అసలు నిజంగా మోడీకి గుడే కట్టాలి అంటే ట్రాన్స్జెండర్ డబ్బులే కావాలా మీకు? అదాని ఏమైపోయాడు, అంబానీ ఏమైపోయాడు? బ్యాంకులకి బోలు డబ్బులు ఎగ్గొట్టిన దొంగలు వీళ్ళు. ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు, వాళ్ళకి రాయితీలు ఇస్తుంది ప్రభుత్వం. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? వాళ్ళు కట్టరా గుడి కావాలంటే? అసలు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చే ముందు అదాని ఎవడో ప్రపంచానికి తెలియదు అసలు. ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడు? ఇంత ధనవంతుడు అయిన వాడు 500 కోట్లు పెట్టి అదాని కట్టలేడా గుడి కావాలనుకుంటే? అయినా అసలు ఈయనట్లా యాక్సెప్ట్ చేస్తున్నాడండి. వాళ్ళు కట్టాలనుకుంటున్నారు సరే, ఏదో అంటారే ఇడిసేసినోడు పేకాడుకుంటుంటే అంతకంటే ఇడిసేసినోడు వచ్చి ముక్కలేసాడు అన్నట్టుంది ఈ విషయం చూస్తే. నాకు ఇంత వ్యక్తి ఆరాధన పనికిరాదు అసలు. ఇది ప్రజాస్వామ్యం. ఇంత వ్యక్తి పూజ ఏంటి అసలు? పైగా అది బతికుండగానే
రోజు రోజుకి ఇది కాస్త ఎక్కువైపోతుంది అంటూ ఎక్కువ కొంతమంది అయిపోయింది. వింటున్నారు. ఎక్కువ అయిపోయింది. ఇంకా ఈ దేశాన్ని కాక్రోచులే రక్షించాలి. అందుకే టైంకొచ్చినియి అనుకుంటా కాక్రోచులు. థ్యాంక్ యూ అండి. థాంక్ యూ.